హల్లెలూయా. దేవుని నామమును బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క మా కృపను బట్టి మళ్ళీ ఈ పునరుత్థాన దినమందు దేవుని మాటలు కొన్ని చెప్పడానికి నేను మీ ముందుకు రావడానికి దేవుడు సాయం చేశాడు. ఈ వారం అంతా కూడా వాక్యం మీకు ఇవ్వలేకపోయాను, చెప్పలేకపోయాను. హార్ట్ అటాక్ వల్ల, పరిస్థితులు బాగాలేకపోవడం వల్ల, మాట్లాడలేని స్థితుల వల్ల నేను ఏమి చేయలేకపోయాను. కాబట్టి నా ఆత్మీయ బిడ్డలకు, నా ఆత్మీయ కుటుంబ సభ్యులకు అందరికి వందనాలు. సంఘ బిడ్డలకు మీకు తెలియజేస్తా ఉన్నాను. మళ్ళీ ఈ పునరుత్థాన దినం 7వ తారీఖు ఆదివారం ఉదయం ఈ మాటలు మీ ముందు ఉంచాలని ఆశపడతా ఉన్నాను. వాక్యం కొద్దిగా చెప్పాలని నేను చాలా ఆనందిస్తున్నాను, సంతోషిస్తున్నాను. మాట విందామా మరి? లూకా సువార్త 21వ అధ్యాయం 38 వచనాన్ని చదవండి. ప్రజలందరూ ఆయన మాట వినుటకు దేవాలయంలో ఆయన యొద్దకు పెందలగడే వచ్చిచుండిరి. దేవుని బిడ్డలారా, స్వయంగా యేసు ప్రభే తన నోటితో ఈ మాట చెప్పి ఉన్నాడు. స్వయంగా యేసయ్యే మాట్లాడారు. ప్రజలందరట పెందల కడని లేచి దేవాలయంలోనికి ఆయన మాట వినటానికి ప్రజలు వచ్చున్నారని అక్కడ ప్రభువారు చెప్పారు. మరి మనం ఎప్పుడు వస్తున్నామండి? ఏ టైంకి రాగలుగుతున్నాం? ఆ రోజు దీవించబడ్డానికి, ఆశ్రయించబడ్డానికి, దేవుని మాటలు వినటానికి పెందల కడ లేచి వచ్చినట్టుగా చూస్తున్నాం. దేవుని మాట వినాలనే ఆశ, ఆయన మాట వినాలనే ఆనందం, ఆయన మాట వింటే బ్రతుకుతామని ఆశ, ఆయన మాటలు వింటే ఆస్వాదించబడతామని ఆశ. అందుకని వాళ్ళు పెందల కడ లేచి ప్రభు దగ్గరికి వచ్చారు. ప్రజలందరూ వస్తున్నారంట. ఆయన దయగల మాటలు, ఆయన జాలిగల మాటలు, ఆయన కృపగల మాటలు వినాలని ఎంతో ఆశతో పెందల కడని లేచి గుంపులు గుంపులుగా జన సమూహముగా తండోపతండాలుగా పరిగెత్తుకొని ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు మాటలు విని వెళ్తా ఉన్నాం. మరి మనం ఎలాగెళ్తున్నాం? భర్త వస్తే భార్య రారు, భార్య వస్తే భర్త రారు, భార్య భర్తలు వస్తే పిల్లలు రారు, పిల్లలు వస్తే భార్య భర్తలు రారు. దేవుని బిడ్డలారా, ఆలోచిస్తున్నారా? కుటుంబ సమేతంగా వస్తున్నారా వినటానికి? ఆస్వాదించబడాలంటే, దీవించబడాలంటే, దేవుడు మిమ్మల్ని ఉన్నతమైన స్థితిలో దేవుడు తీసుకుని వెళ్ళాలంటే ఆయన మాటలు వచ్చి వినండి. వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గురించిన మాట వల్ల కలుగును. ప్రభాపత్రిక 10:17 మాట ఉంటుంది. వినగలుగుతున్నారా? మీరు విన్నట్లయితే నిజంగా గొప్ప దీవెనలు మీరు పొందుతారు. ఈ విషయాన్ని గమనించండి. ఆలకిస్తున్నారు మాటలు. ఈ మాటలు మీరు వినడమే కాదు, మీ స్నేహితులకి, మీ ఫ్రెండ్స్కి, మీ కుటుంబాలకి, మీ బిడ్డలకు, మీ తల్లిదండ్రులకు కూడా షేర్ చేయండి, పంపండి. అందరు రండి, దేవుని మాటలు వినండి. దేవుని మాటలో జీవం ఉంది, ప్రాణం ఉంది, శక్తి ఉంది, బలం ఉంది, ఆరోగ్యం ఉంది, స్వస్థత ఉంది. కాబట్టి మాటలు దయచేసి వినండి, వినిపించండి. పెందల కడ లేచి ఆరాధనకి రండి. దేవుని తన మహాకృప మీకు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రభువా, ప్రేమగల మా తండ్రి, మీకు వందనాలు. చావు బ్రతుకుల మధ్యలో ఈ వారమంతా దేవ హార్ట్ ప్రాబ్లంతో తండ్రి కొట్టుమిట్టాడుతున్నప్పుడు ప్రభువా, నన్ను జ్ఞాపం చేసుకున్నావు. నా ప్రాణాన్ని కాస్త కుదుటపడి నిన్ను మహింపరచడానికి, ఘనపరచడానికి ప్రభా మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. మళ్ళీ
ఈ ఆదివారం ఉదయం ప్రజల ముందుకు రావటానికి నాయన నన్ను మెల్లిగా నడిపించినందుకు వందన, కృప చూపించినందుకు వందనాలయ్యా. ఇదిగో ఈ సెప్టెంబర్ మాసం మొదటి వారంలో మేము ప్రభు బల్లలో సమీపించబోతా ఉన్నాం, వాక్యాన్ని వినబోతా ఉన్నాం. మా బ్రతుకులు మీరు ప్రేమించి మరో నెల మాకు ఇచ్చినందుకై వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. కాబట్టి రావలసిన ప్రజలను సకాలములు తీసుకుని రండి నాయన. తండ్రి నీకు వందనాలు. అల్నాడు మీరు జీవించిన కాలంలో ప్రజలు పెందలు కడ లేచి మీ దగ్గరకు వచ్చినట్టుగా మేము చూస్తామయ్యా. అది మా ప్రజలకు నేర్పండి, విశ్వాసులకు నేర్పండి, సంఘానికి నేర్పని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. నాయన జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరిపై మీ ఆత్మ ఉంచండి, మీ సన్నిధి ఉంచండి. ఎవరైనా అనారోగ్యంగా ఉంటే ముట్టి బాచి వాళ్ళకి సంపూర్ణమైన స్వస్థత వరకు దయించి తండ్రి కుటుంబాల్లో ప్రేమ, సఖ్యత, సమాధానం మీరు అనుగ్రహించండి. మీ నామానికి మహిమ తెచ్చుకోండి. నీ దాసుడను నన్ను జ్ఞాపకం చేసుకో, ఇలాగే మళ్ళా నడిపించి మహిమ పొందమని, నాలున్న ప్రతి బలహీనతలు తీసివేసి మహిమ గంట ప్రభావం పొందుకోమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.